చింతపల్లి డాక్టర్ చింతపల్లి వసుధారెడ్డి గారి జానపద విజ్ఞాన పురస్కారాన్ని స్వీకరించిన డాక్టర్ శైలి సుధారాణి గారు తెలంగాణ సారస్వత పరిషత్ వారి ఆధ్వర్యంలో ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఈ కార్యక్రమానికి చేసినటువంటి ముఖ్య అతిథులు, వేదికపై ఆశీర్వదించినటువంటి పెద్దలందరిలో నేను సెల్ల బిడ్డని, అంటే చిన్న బిడ్డని. బయలుదేరుతూ తలపాటు చుట్టుకొని అంగవస్త్రం వేసుకొని బయటకు వెళ్తుంటే భార్య అప్పుడు నాకు కుడి భుజంగా ఉన్న ఇద్దరు రవికుమార్ కూడా అనేక కథలు కావ్యాలు రాసి పత్రికలకు పరిశోధన చేశాడు కాబట్టి వారికి ఇవ్వడం ఎంత సముచితమైన ఉన్నారు. వారికి కూడా స్వాగతం చెప్తూ ఒక చెన్నై గారికి కృతజ్ఞతలు. అలాగే ఈనాటి కార్యక్రమంలో ఆత్మీయ అతిథులుగాను పురస్కార దాతలుగా పాల్గొన్న డాక్టర్ శ్రీ వసుంధర గారికి, ఆచార్య సుమతి నరేంద్ర గారికి, విఎస్ రాములు గారికి, డాక్టర్ పి లక్ష్మీరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా పెరగాలి. ఎలా అనిపించింది ఈరోజు ఇంత గొప్ప? ఇంకొక 2 కావ్యాలు రాశాను మీ అభిప్రాయము ఆ పరిషత్ మీద చెప్పండి. చాలా బాగుంది. పరిషత్ బాగుంది. ఈ అవార్డు తీసుకోవడం మీరు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? మీ అభిప్రాయం ఏ రకంగా ఫీల్ అయినారు? చాలా బాగా వస్తుంది. ఓకే సార్, ఈ ప్రెసిడెంట్స్ వారికి, చెన్నై వారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్ యూ సార్. ఈరోజు తెలంగాణ సారస్వత పరిషత్ ప్రొఫెసర్ పాకాల ఇవ్వడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మాతో పాటు పింగళి గారు, 93 ఏళ్ల పింగళి గారు కూడా ఇదే వేదిక మీద ఈరోజు పురస్కారం తీసుకోవడము, ప్లస్ వారితో వేదిక పంచుకోవడము నాకు మరపురాని రోజు ఇది. నా సాహిత్య రచనల్ని, ముఖ్యంగా తెలంగాణ మౌఖిక సాహిత్య తీసుపట్టుకున్న నా రచనల్ని గురించి నన్ను ప్రోత్సహిస్తున్న పరిషత్ గారికి, ఎస్పెషల్లీ కార్యదర్శి శ్రీ చెన్నై గారికి ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి పురస్కారాలతో మాకు ఉత్సాహమే కాదు, బాధ్యత కూడా పెరుగుతుంది. ఇంకా బాధ్యతగా ఇంకా మౌఖిక సాహిత్యాన్ని పుడిసిపట్టే రచనలు చేస్తానని ఈ సభ తెలంగాణ సారస్వత పరిషత్తు ధర్మనిధి పురస్కారం రావడం ఆనందంగా ఉంది. ఇది నా బాధ్యత పెంచింది. నేను ఇంకా సాహిత్య రంగంలో విశేషమైన కృషి చేస్తాను. నేను మా గురువులు కూడా ఈ సంస్థకు వాళ్ళు చాలా తోడ్పాటు అందించిన వాళ్ళు. కేకే రంగనాథ్ గారి జీవిత నమస్తే వీళ్ళందరూ వాళ్ళు చూపిన బాట నడుస్తాను. ఈ సరస్వతి పరిషత్ వారికి మీరేమైనా మీ మాటలు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? మీ అభిప్రాయం కానీ, మీ అభిప్రాయం ఈ అవార్డు తీసుకోవడం మీరు ఏ రకంగా ఫీల్ అవుతారు? ఎస్, నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఈ అవార్డు రావడంతో నా బాధ్యత పెంచింది ఈ అవార్డు. గొప్ప సంస్థ, గొప్ప సాహిత్య సంస్థ నుంచి నేను అవార్డు తీసుకున్నా. దీంట్లో అధ్యక్షులు ఎల్లూరి శివారెడ్డి, చెన్నయ్య గారు కార్యదర్శి, వాళ్ళు కూడా చాలా గొప్పగా ఈ సంస్థను నడిపిస్తున్నారు. ఈ సంస్థ నుండి మన నుండి విడిపోయిన
ఆంధ్ర సారస్వత పరిషత్తు వాళ్ళు కూడా స్ఫూర్తి పొంది మనల్ని అనుకరించే ప్రయత్నం చేస్తున్నారు. రాయారావు సూర్యప్రకాశ్రావు ఎస్ సార్. తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రదానం చేస్తున్న ఎర్రంపల్లి రంగనాయకమ్మ పురస్కారాన్ని స్వీకరించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆచార్య సుమతి నరేంద్ర గారు నెలకొల్పిన ఈ పురస్కారం తెలంగాణ సారస్వత పరిషత్తు అందిస్తున్న చాలా పాత పురస్కారం కాబట్టి ఈ పురస్కారాన్ని స్వీకరించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. స్వయంగా ప్రధానమంత్రి మన్ కీ బాత్ని ఆకాశవాణి కోసం అనువదిస్తున్నటువంటి అనువాదకుని, అట్లాగే ప్రధానమంత్రి పుస్తకాన్ని కూడా తెలుగులోకి అనువదించాను. నేషనల్ బుక్ ట్రస్ట్ ఆ పుస్తకాన్ని ప్రకటించాను. సార్, మీ కెరీర్లో ఇప్పటికి ఎన్ని అవార్డ్స్ వచ్చాయి? ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి మార్పులు చేయాలనుకుంటున్నారు? ఎస్. నాకు గతంలో ఆచార్య సి నారాయణ రెడ్డి గారి పేరిట, కాళోజీ నారాయణరావు గారి పేరిట అవార్డ్స్ వచ్చాయి. ఈ అవార్డు కూడా నాకు తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రదానం చేసినందుకు తెలంగాణ సారస్వత పరిషత్ తరఫున ఆలూరు వేడగా అవార్డు ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతున్నాను. నేను దాదాపు 30 సంవత్సరాల నుంచి కవిత్వం రాస్తున్నాను. ఇలా గుర్తింపు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు పరిషత్ బృందానికి. ఇప్పటికీ మీ కెరీర్లో ఎన్ని అవార్డ్స్ వచ్చాయి సార్? ఎన్ని అవార్డ్స్ వచ్చాయి? ఫస్ట్ అవార్డ్. కవిగా ఎన్ని రాయడం జరిగినాము? నేను 200 కవితల దాకా రాసాను సార్. ఫస్ట్ టైం మొదటి అవార్డు ఇది నాకు దాదాపు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.